నమస్తే అండి, నా పేరు దివ్య. తను మా అమ్మగారు సూర్యకుమారి. మేము ఛత్తీస్గఢ్ నుంచి వచ్చామండి. యాక్చువల్గా మా అమ్మగారికి ఇప్పుడు ఏజ్ 56 ఇయర్స్. ఆమెకి మెనోపాజ్ ప్రాబ్లం వచ్చిందండి. అయితే అక్కడ మేము ట్రీట్మెంట్ చేయించుకున్నాము, కానీ అక్కడ డాక్టర్స్ మాకు ఎలాగా క్యాన్సర్ అది ఏమన్నా అనేసి అపోలో హాస్పిటల్కి రిఫర్ చేశారు, ఇక్కడ చెక్ చేయించుకోమని. డాక్టర్ సౌదామిని మేడం గారిని మేము వచ్చి కన్సల్ట్ చేసాం. అయితే మేడం మొత్తం డిఎన్సి అవి అంతా ట్రీట్మెంట్ చేశారండి. చేస్తే అంతా మంచిగానే రిపోర్ట్స్ వచ్చాయి. సో అయితే ఇప్పుడు దీని ప్రాబ్లంకి మ్యామ్ మనకి ఈ మెరీనా అని చెప్పేసి ఇది ఉంది అని చెప్పేసి అన్నారు. ఇది పెట్టుకుంటే మనకి పీరియడ్స్ ఆగుతాయి అని చెప్పేసి చెప్పారు. సో మా అమ్మగారికి ఏజ్లో ఆపరేషను ఇవన్నీ ప్రాబ్లం అవుతాయని చెప్పేసి మేడం ఇది సజెస్ట్ చేయడం వల్ల చాలా మంచిగానే అయ్యిందండి. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఏ ఆపరేషన్ లేకుండా మాకు ఈ డివైస్ చాలా యూజ్ అయ్యిందండి. మేడం మాకు చాలా హెల్ప్ ఇది చెప్పి బాగా సపోర్ట్ చేశారండి. నమస్తే అండి, నేను డాక్టర్ బచ్ సౌదామిని. నేను సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్గా అపోలో హాస్పిటల్స్ విశాఖపట్నంలో పనిచేస్తున్నాను. ఈ పేషెంట్ నాకు పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే ఈవిడికి 56 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాక్ ఈవిడికి మెనోపాజ్ వచ్చింది. అంటే పీరియడ్స్ ఆగిపోయినాయి. అది నార్మల్గా ఆవిడ వయసు ప్రకారం ఆగిపోయినాయి. కానీ రీసెంట్గా ఏంటంటే ఒక 1 మంత్ నుంచి ఈవిడికి మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయింది. అది ఎప్పుడు మనం కన్సర్న్ చేయవలసిన విషయం. ఎందుకంటే ఒకసారి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఆడవాళ్ళకి మళ్ళీ బ్లీడింగ్ అవ్వకూడదు. ఈవిడ విషయంలో మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఇలా ఎప్పుడైనా మెనోపాజ్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయితే తప్పనిసరిగా డాక్టర్కి చూపించుకోవాలి. ఎందుకంటే మనకి ఇది ఒక రకంగా ఏమైనా క్యాన్సర్ ఉందా అనే దానికి సిమ్టమ్ అనమాట. గర్భసంచి లోపల ఇలాగా ఎండోమెట్రియం అని పొర ఉంటుంది, ఇది మళ్ళీ పెరుగుతుంది అనమాట. అలా పెరిగితే మనం దానికి క్యాన్సర్ లేదు అని నిరూపించుకోవాలి. సో ఈవిడికి మేము స్కానింగ్ చేస్తే ఈవిడికి 7 మిల్లీమీటర్స్ దాకా ఎండోమెట్రియం లేయర్ పెరిగిందని వచ్చింది. అది మేము డిఎన్సీ చేయడం ద్వారా టెస్ట్ చేసాం, బయాప్సీ చేసాము. బయాప్సీలో క్యాన్సర్ అయితే లేదని వచ్చింది లక్కీగా. కాకపోతే ఈవిడికి ఫ్యూచర్లో మళ్ళీ ప్రతి నెల ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైనా ఇది క్యాన్సర్గా మారచ్చు. అందువల్ల దీనికి మనం మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒకటి ఏంటంటే మందులు నోటి ద్వారా ఇవ్వడం, దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రతిరోజు ఆవిడ వేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా కొత్తగా మెరీనా అనేది ఒక డివైస్ వచ్చింది. ఇదేంటంటే ఇందులో ఈ హార్మోన్ అనేది ఈ చిన్న టీ షేప్ ఉన్న ఈ డివైస్లోనే ఉంటుంది. ఇందులో కొంచెం కొంచెం రిలీజ్ అవుతుంది రోజు. ఇది 5 సంవత్సరాలు పనిచేస్తుంది. ఇది మేము ఇలాగా వితౌట్ అనెస్థీషియా ఆవిడకి ఇప్పుడే జస్ట్ పెట్టాను నేను. ఇలా డివైస్ని ఇలా యూట్రస్ లోపలికి పెట్టేస్తామన్నమాట, ఈ టీ షేప్ది. దాంట్లోంచి మందు రావడం వల్ల ఆవిడకి ఆ పొర అనేది ఫర్దర్గా పెరగకుండా ఉంటుంది. సో క్యాన్సర్ కింద మారే అవకాశం కూడా అస్సలు ఉండదు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ కొత్త విధానం వల్ల ఇలాంటి పేషెంట్స్కి ఆపరేషన్ లేకుండా మనం సేఫ్టీ ఇస్తున్నాం అన్నమాట. సో ఈ విధానం వీళ్ళకి చెప్పాను. వీళ్ళందరూ చిన్నపిల్లలందరూ, వాళ్ళ అమ్మాయిలు, కోడలు, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఓకే చేశారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు, మాకు సపోర్ట్ చేశారు. సో పేషెంట్కి ఇప్పుడే ఈ డివైస్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇంకా ఆవిడ ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి మా దగ్గరికి రివ్యూకి వస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.